సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకైతే మేము అనుకోని ట్రిప్స్ కూడా మాకైతే ఎదురవుతున్నాయి. బట్ యాక్చువల్గా అయితే మేము పెంచల్కోన అండ్ శ్రీకాళహస్తి అయితే అనుకోలేదు. బట్ అవే జరిగిపోతూ ఉన్నాయి. మాకు తిరుపతిలో తీయడానికి అయితే బ్లాక్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే నాకు బుజ్జమ్మకి మా వారికి సుపదంకి వెళ్ళాము 3 అవర్స్లో అయిపోయింది. బట్ అక్క వాళ్ళకైతే అలా అస్సలు కాలేదు. వాళ్ళకి అరౌండ్ 13 అవర్స్ పట్టింది దర్శనానికి. సో అందుకని అందరం అలా అప్సెట్ అయిపోయాము. చూడండి వాళ్ళు టోకెన్ తీసుకుంటున్నారు. టోకెన్ ఉంటేనే 13 అవర్స్ పట్టింది, లేకపోతే 26 అవర్స్ పడిందంట. సో ఆ మూడాఫ్లో వీడియో తీయలేదు. బట్ ఏమనుకోకండి, సారీ. ఇంకా వాళ్ళు టోకెన్ తీసుకునే టయానికి మాకైతే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి మేము దర్శనానికి వచ్చేసాము, వాళ్ళు ఇంకా టోకెనే తీసుకున్నారు. బట్ మేము ఒక చోట వాళ్ళొక చోట ఉన్నారు కాబట్టి మేమైతే ఇంకా ఆ మూడాఫ్లో తీయలేదు. ఇంకా సరే వాళ్ళు దర్శనానికి వెళ్ళారు, మేము ఇంకా రూమ్లో ఉండి ఏం చేస్తాం కదా అని చెప్పేసి కిందికి వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అయితే విజిట్ చేద్దామని వచ్చాము. చూడండి ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది కదా. కృష్ణుడు టెంపుల్ అయితే సేమ్ వాళ్ళు అక్కడ నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నింది. బట్ షూట్ చేద్దామంటే ఫోన్ నాట్ అలౌడ్ అంట. మేబీ అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది, ఫోన్ నాట్ అలౌడ్ అంట. బయట అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, అన్ని చెట్లు, అసలు చెప్పాలంటే మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. వ్యూ చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను వ్యూలో. కట్టడం కూడా అసలు కలర్ఫుల్, కానీ భుజమ్మ కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంది. ఫైనల్లీ అయితే మా తిరుమల దర్శనం అయితే అయిపోయింది. బట్ మేము చాలా ట్రై చేసాం, మాకు కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ ఎదురవడం వల్ల వీడియో తీయడానికి కుదరలేదు. ఏమైందంటే ఫ్రెండ్స్ మాకు దర్శనం కాలేదు, కొంచెం టికెట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మాది నిన్న నుంచి ప్రోగ్రామ్, తిరుపతి ప్రోగ్రామ్ చెప్తానే ఉన్నాము. అదిగో ఇదిగో అని. ఒకరు పెంచుకోవాలో ఉన్నామని చెప్తాము, ఒకరు కాళాశ్రీలో ఉన్నామని చెప్తుంటాము. ఫైనల్కి ఎలా అయిందంటే అలా ఎట్లా దేవుని దర్శనం అయింది, బాగా అయింది దర్శనము. ఇప్పుడైతే ప్రజెంట్ మేము అరుణాచలం బయలుదేరినాము. అరుణాచలంకి అరుణాచలంకి ఇంకా టైం ఎంత ఉంది అంటే 170 ఉందండి కిలోమీటర్సు. 10:37 అవుతుంది అక్కడికి వెళ్ళడానికి, రీచ్ కావడానికి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, అక్కడికి వెళ్ళాక మిగతా అప్డేట్ ఇస్తాం. సో ఫ్రెండ్స్ మేమైతే తిరుమల వెళ్తూ కాణిపాకంలో అయితే దర్శనం చేసుకొని అయితే ఆగాము. ఇక్కడ రూమ్స్ దగ్గర వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెళ్దామని అయితే రూమ్స్ తీసుకుంటున్నాము. రూమ్స్ ఎలా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ మేమైతే రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి మీరు కూడా. ఫ్రెండ్స్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. రేకుల షెడ్ ఉంది ఇది. బట్ ఓకే, మేము ఫ్రెష్ అవి వెళ్ళిపోవడానికే కాబట్టి నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ మేము తీసుకున్న రూమ్లో అయితే గీజర్ వర్క్ అవ్వలేదు. సో మాకు హాట్ వాటర్ కంపల్సరీగా కావాలని చెప్పేసి వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఆ రూమ్ ఎలా ఉందో చూడండి, దానికంటే చాలా బెటర్గా ఉంది. సో ఈ రూమ్ అయితే ఏసీ రూమ్ ఇలా ఉంది. చూసారా మా సంత ఎలా ఉందో. ఇదైతే బాగుంది దానికంటే. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే రూమ్ తీసుకున్న తర్వాత రెడీ అయిపోయాము. బుజ్జమ్మ ఇంకా మా హస్బెండ్ పిల్లలు కిందికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఉండట్లేదు, చాలా అల్లరి చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా రూమ్ చెక్అవుట్ చేసేసి కిందికి వెళ్తున్నాము. సో కాణిపాకం వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. బాయ్. ఫైనల్లీ మేమైతే కార్కి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు కాణిపాకం దగ్గరికి వెళ్తాం. సో కంపకం కాదు, కాణిపాకం లోలో వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాణిపాకంకి వచ్చామండి, అదే గుడి. ఓకే ఇది కోనేరు ఫ్రెండ్స్.
ఇక్కడ కోన వినాయకుడు ఉంటాడు అక్కడ. ఫైనల్లీ కాణిపాకం దర్శనం అయితే బాగా అయిపోయింది. మేము లోపలికి వెళ్ళేటప్పుడు తీయలేదు, బయటికి వెళ్ళేటప్పుడు తీస్తాను, చూడండి ఓకేనా. చూడండి హాయ్ ఫ్రెండ్స్, కాణిపాకం గుడి ఫ్రెండ్స్, మమ్మల్ని కూడా చూపియండి. నిజమా దర్శనం అయిపోయింది. గోయింగ్ వాచింగ్. అంతా కాణిపాకమే ఫ్రెండ్స్, చాలా బాగుండింది వ్యూ అయితే. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తా ఓకే. సో ఫ్రెండ్స్, ఇదైతే స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట వినాయక స్వామి కోనేరు. చాలా బాగుంది. ఒక ఫోటో దిగే చాలు కానీ. గంటం వస్తాలే ఇప్పుడు. అందరికి హాయ్. మా పిన్న నీళ్ళల్లో మునిగేసి వెళ్తుంది. ఫైనల్లీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 minutes ఆగి మరి చూసి వచ్చేది స్వామిని. ఇంకా గోయింగ్ టు అరుణాచలం. సో ఫ్రెండ్స్, ఇదైతే కాణిపాకం శివాలయం అన్నమాట. మమ్మల్ని కన్నా మంచి నువ్వు నీకే రాష్వి. బాగున్నాయా చూడు. నల్లరి టేస్ట్. అమ్మో, మా బావ తమిళ్ కూడా మాట్లాడేస్తుండు బాబోయ్. ఎవరు అన్నారా? సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ టైం అయితే ఎగ్జాక్ట్గా 2 o'clock అవుతుంది. ఎండ మండిపోతూ ఉంది, కడుపులో ఇంకెలకలు పరిగెడుతుంటే మేమైతే ఇక్కడ డిఎస్పి ధాబాకి అయితే వచ్చాము. ఇంకా ఫుడ్ తినేసి బయలుదేరుదామని. అందరూ లోపల కూర్చున్నారు, నేను తీయడం మర్చిపోయాని చెప్పేసి బ్యాగ్ వచ్చి మళ్ళీ తీసినాను. ఇంకెక్కడ ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోవడమే. ఓకేనా, బాయ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఆర్డర్ అయితే వచ్చేసింది. దీన్ని ఏమైందో కూడా తెలియదు నాకు. మచ్చా తిని టేస్ట్ చెప్పు మచ్చా. ఇటు తిరిగి చెప్పు. సోసోనా? పప్పు అంట. పప్పు కాదు, టేస్ట్ ఎలా ఉంది? ఓకే ఫ్రెండ్స్, బాగుందంట. సో ఫ్రెండ్స్, మేము తినడం అయితే అయిపోయింది. బిల్ అయితే పే చేస్తున్నారు. కాస్ట్ విషయానికి వస్తే 12 rotis విత్ 2 cups దాల్, అదే మీన్ పప్పు, 580 rupees అంట. అది ఎక్స్పెన్సివా లేదా అనేది మీరే చెప్పాలి. ప్లీజ్ పిన్ కామెంట్. ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా అరుణాచలంకి అయితే ఓన్లీ 80 kilometers ఉంది. 80 kilometers దూరంలో మేము అరుణాచలంకి దగ్గరలో ఉన్నాం.
ముచ్చట పక్కన పెట్టు మొత్తం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే తిరుమలకి అయితే వచ్చేసాము. యూట్యూబ్ స్టార్. సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసాము. ఇంకా గుడి దగ్గరికి ఓన్లీ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం. ఒక దేవుడు ఫోటో కూడా రే అమ్మాయి కాదు అమ్మాయే కానీ అవతలం చూసింటే తెలుస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే అరుణాచలం దగ్గర దిగేసాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ కావడానికి రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రూమ్స్ ఎక్కడ తీసుకున్నారో తెలీదు, వెళ్ళి చూడాలి. మేమైతే ఇక్కడ గుడి దగ్గర పక్క వీధిలో అయితే రూమ్స్ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 పడింది పర్ డేకి 24 అవర్స్కి. వెళ్ళే రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. రూమ్స్ అయితే బెడ్స్ అయితే ఇలా ఉన్నాయి. రూమ్ అయితే బాగుంది, ప్రైసీ. సో ఫైనల్లీ రూమ్ దగ్గర నుంచి గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా బుజ్జమ్మని అయితే బియ్యం సంచి చేసేసినాం. రూమ్ దగ్గర నుంచి బాత్రూమ్. సో ఫైనల్లీ మేమైతే అరుణాచలం ఎన్నో రోజుల నుంచి కలగంటున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంది. జరగమ్మా కొద్దిగా. అరుణాచలం ఫస్ట్ లింగ దర్శనం. ఇప్పుడే ఫ్రెండ్స్ నడకయాత్ర స్టార్ట్ చేసినాము. అక్కడ నుంచి వచ్చాము. ఇట్లా వెళ్తున్నాము, వెళ్ళాలి. స్టార్ట్ అయింది. ఫస్ట్ లింగ దర్శనం చేసుకున్నాము. ఇంకా 8 లింగ దర్శనాలు ఉన్నాయి. మొదటిగా హ్యాపీగా అనిపించింది ఏమంటే ఫస్ట్ లింగానికి మేము దర్శనం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఓకే, నాది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాను. అది ఇప్పుడు పూర్తిగా అవుతున్నది. అలాగే మా మరదలు గారు, మా బ్రదర్ గారు, మా వైఫ్, ఆమె కొంచెం సిగ్గు ఎక్కువ, కెమెరాలు కలిసి చూడదన్నమాట. ఈ అమ్మాయి అలసిపోయింది బ్రో, కాలు సుర్రు అంటున్నాయి. వాళ్ళ మొగుడు వచ్చి కూతుర్ని ఎత్తుకున్నాడు.
బుజ్జమ్మ పనుకుందంట. ఆడ కూర్చునేది వాళ్ళ అక్క అన్నమాట. ఇదైతే థర్డ్ లింగం, యమలింగం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మాకైతే చాలా నీరసం అయితే వచ్చేసింది. అండ్ దట్ సేమ్ టైం గుళ్ళు కూడా చాలానే ఉన్నాయి. బట్ మాకు బుజ్జమ్మతో అంత కుదరలేదు. మెయిన్ లింగాల వరకే మేమైతే చూసుకున్నాము. అయితే నైరుతి లింగం అండ్ 4వ లింగం. మా ప్రయాణం అయితే ఇలా సాగుతూ ఉన్నింది. బట్ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళనైతే కవర్ చేసేసాము. వారాహి మాత. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా బుజ్జమ్మ అయితే అస్సలు ఉండడం లేదు. చూద్దాం. మేము బుజ్జమ్మతో ఇలా ఉంటే ఆమచుకుండండి ఒకేసారి పొండు దండాలు పెట్టేస్తుంది. 14 కిలోమీటర్స్ ఎంతైనా చాలా గ్రేట్ కదా. 500 కిలోమీటర్స్ ఉంది. ఐట్ కుబేరాలింగం. ఫైనల్లీ మేమైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. క్రౌడ్ కూడా చాలా ఉంది. ఫ్రెండ్స్, నాళ్ళైతే కావట్లేదు ఫ్రెండ్స్. మొత్తానికైతే గమ్యస్థానానికి అయితే వచ్చేసాము. ఇంకా నడవడానికి నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంకా నా శివయ్యే నాకు
నడిచి ఓపిక ఇవ్వాలి. సో ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పాపం బుజ్జమ్మ అయితే అలసిపోయి మళ్ళీ కూడా బజ్జును కొనేసింది. 2 times బజ్జుంది. మాకైతే వెళ్తూ ఉన్నాం కానీ ఇంకా గుడి అయితే రావడం లేదు. చూడాలి ఇంకా ఎంత దూరం ఉందో. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైట్ అరౌండ్ 11:30 అయింది. మాకు ఎగ్జాక్ట్గా చెప్పండి 1 minute 11:32 అయింది. ఐఫోన్ వచ్చేసింది. కరెక్ట్గా ఆర్చికి కొంచెం దూరంలో ఉన్నాము. ఎంత దూరంలో ఉన్నాము మీకు కూడా చూడండి. ఓకేనా, చూడండి ఇంత కొంచెం దూరంలోనే ఉన్నాము. ఊపిరి పీల్చినట్టు అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ కంప్లీటెడ్. సో ఫైనల్లీ మా సిచ్యువేషన్ అయితే అది అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలేసేస్తుంటే నేనైతే ఒక దోశ తిన్నాను. బట్ సునీల్ ఏం తినలేదు. ఇంకా నా కాళ్ళు చూసారా ఎలా అయిపోయాయో. ఇంకా కాళ్ళు చూసుకొని పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ వెళ్ళడానికి టెంపుల్ కదా, అందుకు పూలు అయితే తీసుకున్నాము. ఇంకా పూలు పెట్టుకొని ఇంకా ఆ 14 kilometers నడిచిన తర్వాత ఇంకా శివుని దర్శించుకోవడానికి అయితే ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చూద్దాం లోపల ఎలా ఉందో. సో లోపలైతే ఫైనల్లీ ఇలా ఉంది. మనము వెళ్ళే క్యూ దారిలో మేమైతే 50 rupees దర్శనం అయితే తీసుకున్నాము. ఒక సైడ్ ఉచిత దర్శనం ఉంది, ఒక సైడ్ 50 దర్శనం ఉంది. సో మేము 50 rupees దర్శనం అయితే తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తే ఇవి గోపురాలు ఒకడమ్మట కూడా వస్తూ ఉన్నాయి. లోపల ఇంకా కొంచెం చాలా వరకు ఫోన్ ఎలా అయితే ఉంది. మీకోసం చాలా వరకు మొత్తం లోపల షూట్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూడండి. లోపల అయితే వేడైతే చాలా ఉండింది. బయట ఎంత చల్లగా ఉన్నా సరే లోపల మాత్రం చాలా వేడి ఉంటుంది. అది నేను కూడా ఫస్ట్ టైం చూశాను. మీరు చూడండి. ఓకే, ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్లీ బయట చూసే అరుణాచలం మొత్తం ఇక్కడ ఒక మ్యూజియం లాగా సెట్ చేశారు. అరుణాచలం మొత్తం ఇలా ఉంటుందని చూడండి. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. చూస్తే సేమ్ అరుణాచలం దగ్గర నుంచి చూసినట్లే ఉంది. మొత్తం ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది మనకి ఈ పటం చూస్తే, ఐ మీన్ ఈ మ్యూజియం చూస్తే మనకి అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే చెప్పేయచ్చు మీరు ఎంత బాగా జరిగిందో. ఒక 1 minute or 1.5 minutes ఆగి మరీ చూసాం. సో ఫ్రెండ్స్ ఇదంతా అయితే మనం బయటికి వెళ్ళే రూట్ అనమాట. లోపలంతా వ్యూ ఇలా ఉంటుంది.
ఫ్రెండ్స్ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తా ఉంటే పాపం ఇక్కడ ఒక అక్క ఎవరో తెలీదు మన బుజ్జమ్మని చూసి ఆపి మరీ పాలు ఇచ్చింది బుజ్జమ్మకి. ఫీడింగ్ పాలు, అంతమందిలో ఫీడింగ్ అయితే కష్టమవుతుంది కదా, సో బుజ్జమ్మకి ఆవు పాలు అయితే ఇచ్చారు. నేను అవి చూసి పట్టిస్తూ ఉన్నాను. అవి తాగిన తర్వాత కొంచెం మేలైంది బుజ్జమ్మ ఎడవకుండా. ఆ వేడికి తట్టుకోలేకపోయింది చాలా పాపం. రెండు కావాలని నేను తెచ్చుకుంది. ఫైనల్లీ ఇంకా మా కంట్రీస్కి ఐ మీన్ మా ఆంధ్రాకి వెళ్ళిపోవడానికి అయితే ఇంకా సిద్ధమైపోయాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇంక రిటర్న్ అవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యాము. అందరు ఇంకా నీరసపడిపోయారు. అరౌండ్ మధ్యాహ్నం 12:30 or 1 అయింది. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అందరం అయితే ఒకసారి అయితే ఆగాము. అయిన తర్వాత ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. పొరోటా లైక్ రైస్ అని చెప్పేసి ఇంకా తినేసి ఐస్ క్రీమ్ తినేసి చలో